అమ్మని కొత్త కోణంలో ఆవిష్కరించాలని అనుకున్నానండి. అలా అనుకొని ఏం చేశానంటే మెల్లగా పాయింట్లు రాస్తూ వెళ్ళా. ఎందుకంటే విషయం నాదే కాబట్టి పాయింట్లు రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా విషయం మాటల ద్వారా బయటకు వచ్చేస్తుందని. కానీ 4 పేజీలు, 5 పేజీలు, 6 పేజీలు, 7 పేజీలు కూడా దాటింది. ఆ విషయ గంభీరత పెరుగుతూ ఉంది క్రమక్రమంగా. అప్పుడు అనిపించింది నాకు, ఇది మాట్లాడే విషయం కాదు, చదివేస్తే సరిపోతుంది అని. ఎందుకంటే వినేవాళ్ళకి ఎప్పుడూ కూడాను నా వీడియోల ద్వారా టేక్ అవేస్ ఉంటే బాగుంటుంది అన్నది నా అభిలాష అండి. అందుకనే నేను వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. సో నేరుగా విషయానికి వచ్చేస్తానండి. చెప్పాను కదా, అమ్మకు సంబంధించిన ఒక కొత్త కోణం, దాన్ని నేను అలా చదివేస్తాను, మీరు కూడాను హాయిగా వినండి. స్త్రీ పిల్లల మనసును గెలిచినంతగా పురుషుడు గెలవలేడు. ఎందుకంటే అతను ఎక్కువగా బయట గడుపుతాడు సంపాదన కోసం. శాస్త్రం చెప్పినట్టు గృహము, భార్య శాంతి స్థానాలు కాబట్టి అలసిన మనసు స్వాంతన కోరుకుంటుంది, శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకని పురుషుడు ఇంటికి వచ్చి సేద తీరుతాడు, ప్రేమ కోసం తపిస్తాడు. అది అతని స్వాభావిక లక్షణం. ఎంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మ భావోద్వేగాల సమ్మేళనం. నా అన్న కూడాను. కాకపోతే అమ్మ భావోద్వేగాలు కన్నీటి రూపంలో ప్రవహిస్తాయి, నాన్నవి కనపడవు. ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక నష్టం కలిగినప్పుడు, పిల్లలు, బంధువులు, మిత్రులు, యజమాని మోసం చేసినప్పుడు, తప్పుపట్టినప్పుడు లోపలే మౌనంగా రోధిస్తాడు తప్ప అమ్మలా బయటపడ్డు. అలా పిల్లలకి అమ్మ ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలి అంటే నాన్నకు తెలిసినంత బయట ప్రపంచం అమ్మకి తెలియదు. కానీ ఎమోషనల్ అటాచ్మెంట్తో పిల్లల మనస్సును గెలిచే ప్రయత్నం చేసి ఎక్కువ భాగం సఫలీకృతమవుతుంది. నాన్నకు అది చేత కాదు, అంత టైము ఉండదు. అందుకనే నాన్నకు జీవితంలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవసరమైతే ఎస్ ఐఎమ్ రాంగ్ అంటూ నింద వేసుకోవడానికి కూడాను సిద్ధపడతాడు. ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోకూడదు, అలాగే లోగుట్టు ప్రపంచానికి తెలియకూడదు. అది అతని తపన. సో అమాయకపు ఆడపిల్లలు, మగపిల్లలు ప్లస్ అమ్మ కలిసి ఇంట్లో మెజారిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. ఇతరుల మనసుల్లోకి దూరడానికి దగ్గర దారి ఏదన్నా ఉంది అంటే అది వారి కడుపే అన్నది ఓ అద్భుతమైన కొటేషన్. ఇలా రుచికరమైన పదార్థాన్ని చేయడం ద్వారా అమ్మ పిల్లల మనసుల్లో ఇట్టే దూరిపోతుంది. పిల్లలు కూడా ఎప్పుడూ తినటానికి ఆశపడుతూనే ఉంటారు కదా. అలా ఆహారం ద్వారా, కన్నీటి ద్వారా అమ్మ పిల్లలను తన వాళ్ళని చేసుకుంటుంది. మంచి ఉదాహరణ చెప్తానండి. అదేంటంటే, పిల్లవాడు సాయంత్రం వర్షంలో తడిసి ఇంటికి వస్తాడు. మేజోళ్ళు, సాక్సులు, బట్టలు, స్కూల్ బ్యాగు, లోపల పుస్తకాలు తడిసి ముద్దవుతాయి. జుట్టు నుంచి కూడాను వర్షపు చుక్కలు అలా రాలిపోతూ ఉంటాయి. ఆ 7-8 ఏళ్ల పిల్లవాడు వచ్చి గుమ్మంలో నిలబడతాడు. వెంటనే వాళ్ళ అక్క రంగప్రవేశం చేస్తుంది హాల్లో. ఆ గుమ్మంలో ఉన్న తమ్ముడిని చూసి, అరే వర్షం వస్తుందని తెలిసి గొడుగు తీసుకెళ్ళమని చెప్పాను కదా, ఎందుకురా తడిసి వచ్చావు అంటుంది.
వెంటనే అన్న కూడాను హాల్లోకి వచ్చి, అరే వర్షం వస్తున్నప్పుడు ఎక్కడన్నా ఆగచ్చు కదా, తడిసి రావాలా అని ప్రశ్నిస్తాడు. ఈ లోపల నాన్న వస్తాడు. వెధవన్నర వెధవ, బుద్ధుందిరా, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్, పుస్తకాలు తడిసిపోయాయి, ఫీజులు కట్టేసాము, మంచి మార్కులు తెచ్చుకోకపోతే క్లాసులో నీకు నామోషి, తర్వాత నాకు కూడాను నామోషి అని చెప్పి చిరుబురులాడి చెయ్యి ఎత్తబోతాడు. వెంటనే అమ్మ తండ్రిని వారించి కొడుకుని దగ్గరికి తీసుకొని కొంగుతో తల తుడుస్తూ, వెధవ వర్షం ఇప్పుడే రావాలా మా అబ్బాయిని తడపటానికి, ఇన్ని మాటలు పట్టడానికి అని ప్రకృతిని శపిస్తుంది. ఇదండి అమ్మంటే. ఇలా ప్రకృతి మీద ప్రకోపించి కూడాను పిల్లల్ని తనవాళ్ళని చేసుకుంటుంది అమ్మ. ఆ చిన్ని పిల్లల మనసుల్లో అమ్మ దేవత కొలుదీరుతుంది. ఇకపోతే స్పర్శ. అమ్మ ఇచ్చినంత స్పర్శని వయసు పెరుగుతున్న పిల్లలకి నాన్న ఇవ్వలేడు. ఇవ్వాలని ఉన్నా అది అతని స్వాభావిక లక్షణం. సృష్టిలోనే ఆ తేడా ఉంది. నాకు తెలిసి మా నాన్నగారు అప్పగింతల సమయంలో తప్ప మా చెల్లెల్ని దగ్గరికి తీసుకోలేదు. పిల్లలు అనుకున్న టైంకి ఊరు నుంచి రాకపోతే నాన్న బస్ స్టాండ్కి 4 సార్లు తిరుగుతాడు. అమ్మ గుమ్మం దగ్గరే పడిగాపులో కాస్తుంది. పిల్లలకు ఇష్టమైన వండి చల్లారిపోతాయోనన్నది ఆమె భయం. ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత పుట్టింటికి వచ్చేది అద్భుతమైన అమ్మ వంట కోసం, విశ్రాంతి కోసం. ఓపిక లేకపోయినా అమ్మ ఆడపిల్లల్ని ఆ వారం రోజులు వంటింట్లోకి రానియదు, చేస్తామన్నా. ఈ ప్రేమ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే తెలియని ఎమోషనల్ కండిషనింగ్. అది అమ్మ తనకు తాను తెలియకుండానే చేసేస్తుంది. వెళ్ళేటప్పుడు కూడా జంతికలు, చెగోడీలు, చక్రాలు, ఊరిన మిరపకాయలు రెడీ చేస్తుంది. నాన్న అందరికీ బట్టలు తెచ్చి లోపలే మిక్స్డ్ ఫీలింగ్స్తో మౌనంగా నిలబడతాడు. నాన్న వెళ్ళొస్తా, తాత వెళ్ళొస్తా అంటుంటే మాట రాక మోగబోతాడు. అమ్మ కన్నీళ్ల పర్యంతమై చిన్నపిల్ల అయిపోతుంది. ఇక్కడే తక్కెళ్ళలో నాన్న తేలిపోతాడు. అమ్మ బరువుతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే నాన్న బోరు మనకూడదు కదా. అందుకనే బయటికి పోయి కళ్ళు తుడుచుకుంటూ ఏ పార్కులోనో ఎక్కడో మౌనంగా ఎవ్వరూ చూడకుండా చాలాసార్లు కళ్ళు తుడుచుకుంటాడు. ఎందుకంటే ఏడ్చే మగవాడిని సమాజం హర్షించదు కదా. మరో విషయం, స్త్రీ ఎప్పుడూ కుటుంబంతో మమేకమై ఉంటుంది. అదో చిన్న వృత్తం. పురుషుడు బాహ్య ప్రపంచంతో మమేకమై ఉంటాడు. అదో పెద్ద వృత్తం. ఈ 2 సర్కిల్స్ కలిసినట్టే ఉంటాయి కానీ కలవవు. సూటిగా చెప్పాలి అంటే స్త్రీకి పురుషుడు పిల్లలే జీవితం, కానీ పురుషుడికి స్త్రీ జీవితంలో ఒక భాగం. అలా కనుక ఉండకపోతే బయట ప్రపంచంలో రాణించటం నాన్న కష్టం. ఐడెంటిటీ కోసం పాకులాడవలసి వస్తుంది. కానీ ప్రస్తుత స్త్రీ బాహ్య ప్రపంచంలో సంపాదన కోసం ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది. తనకు తెలియకుండా ఆకర్షణకి కేంద్రంగా మారుతుంది. మగ ప్రపంచం పొగడతలకు, జాలికి బలైపోతూ ఉంటుంది. చివరికి సైకలాజికల్గా స్త్రీ పరిధి, ఫిజియోలాజికల్గా పురుషుడు పరిధి 2 మైకల్లో అప్పుడప్పుడు కలిసిపోతుంటాయి.
ఇది మంచిదా కాదా అన్నది కాదు మన ప్రస్తుత సబ్జెక్టు. ఇక్కడ జరుగుతున్న విధ్వంసం ఏంటంటే, ఇద్దరూ జాబ్ చేసే చాలా కుటుంబాల్లో డామినేషన్ సైకాలజీ ఒక ప్రవృత్తిగా స్త్రీలలో మారుతున్నది. ఇంట్లో ఉన్న స్త్రీ ఒక విధంగా, బయట పనిచేస్తున్న స్త్రీ ఒక విధంగా పిల్లలపై తమ తమ ప్రభావాలని చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నాన్న పాత్ర నామమాత్రంగానే ఉంటున్నది. అమ్మ అమాయకత్వం ఓ మందుబిళ్ళ అయితే, అంటే ఓ పిల్లైతే, దానికి అమ్మ అందించే ప్రేమ షుగర్ కోటింగ్. దాన్ని పిల్లలు తీసుకుంటారు. జ్వరం అనే కష్టం తగ్గుతుంది, అమ్మే సర్వస్వం అనుకుంటారు. ఇలా కుటుంబ సభ్యులు ఎవ్వరూ గమనించలేని అమాయకపు ప్రపంచం నిర్మితమవుతుంది. పెద్ద అయిన తర్వాత కూడా అమ్మ మీద పిల్లలు ఈగను కూడాను వాళ్ళనెవరు. ఈ పిచ్చి నాన్న మటుకు సంసార రథచక్రాలను కదిలించటానికి కంగారుగా పడిగెడుతూనే ఉంటాడు. 60 దాటిన అమ్మ గుడికి వెళ్తానరా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటూనే పిల్లలు క్యాబ్ బుక్ చేస్తారు. పిచ్చి నాన్న మటుకు ముసలమ్మని తీసుకెళ్ళటానికి పాత స్కూటర్ని తుడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన రెక్కల బలమే ఆయనకి ఆత్మస్థైర్యం. చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని బట్టలు వేసుకొని కిక్కు కొడదామని స్కూటర్ దగ్గరకు వస్తే అప్పటికే బుక్ అయిన క్యాబు బయట నిలబడి ఉంటుంది. నేనుండగా ఆ క్యాబులో వెళ్ళటం ఏంటి అనుకుంటాడు ఆ అమాయకుడు. కానీ ఇదంతా అమ్మ మాయ అని ఆ పిచ్చి తండ్రికి తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ లిజనర్స్, చివరగా నా ముగింపు ఏంటంటే, అమ్మాయిని మన కోడలుగా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు అమ్మాయి కంటే అమ్మాయి తల్లి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది చాలా తేలిక కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో, ఏ జాబ్ చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏం తింటున్నారో, వాళ్ళ ఆలోచనలు ఏంటో కూడా మనకు తెలియవు. కానీ మన తరంనికి ప్రతినిధిగా ఉంటున్న అమ్మాయి తల్లిని గమనించడం చాలా తేలిక. కాకపోతే ఆ దృష్టికోణంలో మనం తల్లిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయే కదా మన ఇంట్లో వచ్చే కోడలు. సో జాబు రీత్యా ఇండిపెండెంట్ భావాలున్న ఆడపిల్లలు అంతరంగంలోకి చూడటం ప్రస్తుత సామాజిక మాధ్యమాల దృష్ట్యా, టెక్నాలజీ దృష్ట్యా చాలా కష్టం. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, దీనికి జోడింపుగా తల్లి వ్యక్తిత్వాన్ని కూడాను ఆడపిల్ల తన వ్యక్తిత్వంగా ఎక్కువగా మార్చుకుంటుంది. సో తల్లిని గనక అర్థం చేసుకుంటే అమ్మాయిని కనీసం సైగానికి పైగానే అర్థం చేసుకున్నట్టే. కాబట్టి ఆడపిల్లను కోడలుగా తెచ్చుకోవాలి అంటే సైకలాజికల్ బ్యారియర్ అయిన తల్లిని స్టడీ చేయాల్సిందే, తప్పదు. ఇదండి నేను రాసిన రైటప్. తల్లిని మటుకు తక్కువ చేస్తున్నాను అని మటుకు ఎట్టి పరిస్థితులు అనుకోవద్దండి. ఎందుకంటే భాష ప్రపంచంతో మమేకంగాని తల్లి ఎప్పుడు కూడాను ఆమె శారీరక మానసిక శక్తులన్నింటినీ పిల్లల మీద, కుటుంబం మీద పెట్టేస్తుంది. దాన్ని ప్రేమలో రంగరించి అలా వాళ్ళ మీద కుమ్మరిస్తుంది. అవసరమైతే భర్త మీద కూడాను కుమ్మరిస్తూ ఉంటుంది. కాబట్టి బయట ప్రపంచంతో తల్లికి తండ్రికి ఉన్నంత పరిచయం ఉండదు అన్నది నా అభిప్రాయం అండి. తప్పు కావచ్చు. ఒకవేళ తప్పు అయితే మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని క్షమించాలి. ఎందుకంటే వివాహ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారి విడాకుల పర్వం విజృంభిస్తున్నప్పుడు
నేను చేసిన ఆలోచన ఇదేనండి. అమ్మాయిలను ఎటు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ప్రస్తుత తరంలో పరిగెడుతూ ఉన్నారు. కానీ తల్లి ప్రభావం తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి పిల్లల మీద తండ్రి కంటే ఎక్కువగా పడుతుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో నేను ఆడపిల్లని కోడలుగా తెచ్చుకునే ముందు తల్లిని బాగా గమనించండి. దూరం నుంచి గమనించండి, దగ్గర నుంచి గమనించండి, మాటల ద్వారా గమనించండి, హావభావాల ద్వారా కూడాను గమనించండి. ఎందుకంటే పసిపిల్లలైన చిన్నపిల్లలు తల్లి సంరక్షణలోనే ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. నాన్నకంత టైం ఉండదు. సో దీని గురించి నేను చాలా వివరణ ఇచ్చాను కాబట్టి సో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే సాహసం అండి. ఇది ఎంతవరకు ప్రజాదరణ పొందుతుంది అన్నది నాకు తెలియదు. అయినా నా అభిప్రాయాల్ని మీ ముందు ఉంచకపోతే ఎవరి ముందు ఉంచుతాను చెప్పండి. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంతే ఈ వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మటుకు మొహమాటం లేకుండా నేను నేర్చుకోవడానికని మీరు మీ అభిప్రాయాల్ని నిర్ద్వంద్వంగా ప్రకటించవచ్చు. అవసరమైతే ఇంకొక వీడియో కూడా చేసే అవకాశం నాకు మీరు కల్పిస్తారని కూడా ఆశిస్తున్నాను. నాతో మాట్లాడలేని అనుకుంటే హాయిగా మాట్లాడండి. ఎందుకంటే నా వీడియోలు వింటున్న చాలామంది నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఫోన్లు చేసి వాళ్ళ ఇబ్బందిని లేకపోతే వాళ్ళకున్న అనుమానాలను కూడాను అడిగే ప్రయత్నం చేస్తుంటారు. అమ్మవారు ఇచ్చిన మేధస్తో ఏదో నేను కూడాను చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. కాబట్టి మీరు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడచ్చు. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మా ఇంటి పేరు PORURI పోరూరి అని వస్తుంది. అది నా యూట్యూబ్ ఛానల్ అండి. ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం. కొంచెం వీడియో పెద్దదిగా వచ్చింది, క్షమించగలరు.